హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మరి వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 151కి వచ్చేసాము. ఈ పార్ట్ 151లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని? అవునే రాని, మనసులా ఏం రంది పెట్టుకున్నావే? ఏం లేదు పెద్దమ్మ, ఏం పెట్టుకోలే. ఎందుకే మంచిగా అయితేనే లేవు, అంత బక్కగా అట్లనే ఉంటున్నావు. కడుపుతోటి ఉన్నోళ్ళు మంచి ఇట్లా నిండు ఉండాలి. ఏది నీ కడుపు కూడా పెరుగుతానే లేదు? మా డాక్టర్ అయితే మంచిగానే ఉన్నాను చెప్పింది పెద్దమ్మ. వాళ్ళు చెప్పిండు కరెక్టే గాని నువ్వు కూడా కొంచెం మంచిగా కావన్నే. మంచిగానే తింటున్నా కదా పెద్దమ్మ, మంచిగానే ఉంటున్నా. మరీ పందులు ఎక్కువ ఊరితే కూడా మంచిది కాదే. అన్ని రోగాలు వస్తాయి, షుగర్లు, బీపీలు. పుట్టబయట వాళ్ళకు కూడా మంచిది కాదు. కానీ సరే చూద్దాం. నీకైతే మనసులో ఏం లేదు కదా రంది, ఏదున్నా నాకు చెప్పు. ఏం లేదు పెద్దమ్మ, నువ్వు డెలివరీ అయ్యేదాకా నా దగ్గరనే ఉండు చాలు. నాకు కొండంత ధైర్యం నువ్వు ఉంటే. పిసదానా, నేనెటు పోతానే? నేను ఈడికి వచ్చేసిన కదా నే. ఇక నేను మా ఇంటికి పోయినా నిన్ను తోలుకొని పోతాటే, లేకపోతే ఇక్కడనే ఉంటా. నాకేం భయం, ఇది నా తల్లిగారిల్లు. నేనుంటా బిడ్డ, నువ్వేం బాధపడకు. ఆ రాజుగాడు ఇంకా పిసపిస ఎత్తాడు, అందుకే నువ్వు గట్లుంటున్నావు నాకు తెలుసు. దాని మీద నీకు నమ్మకం కుదురుతలేదు కదనే? అదేం లేదు పెద్దమ్మ. నాకు అర్థమైందే, అడు మంచోడేనే, మరీ అంత దుర్మార్గుడేం కాదు. మరేం చేసుడు చెప్పు? ఆ బర్రె మొక్కది ఉన్నది కదా, అది ఎప్పుడు ఏదో ఒకటి అని ఇవన్నీ అట్లా తయారు చేస్తుంది. వానికి ఉండాలి కదనే సిగ్గుమానం. ఏం చేయాలి చెప్పు? నేను అన్ని తిట్టినప్పుడు చక్కగా అవుతాడు, మళ్ళీ నేను ఎక్కడికన్నా పోతే మళ్ళీ వంకర టింకర అవుతాడు. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు బిడ్డ. నీకే బాధ ఉన్నా నాకు చెప్పు, నేను చూసుకుంటా. ఆయనకి తెలియనిచ్చుడు కూడా తెలియనియ్యా నువ్వు నాకు చెప్పినవని. అర్థమైందా? సరే పెద్దమ్మ. బిడ్డ, నీ దోస్తు సరితున్నది కదనే, దాని లెక్కనే అనుకో నన్ను. నీ మనసులో ఏది ఉంటే అది చెప్పేసే నాకు. పెద్దమ్మ ఏమనుకుంటుందో, రాజు ఏమనుకుంటాడో అని అస్సలు అనుకోకు. అర్థమైందా? అర్థమైంది పెద్దమ్మ. ధైర్యంగా ఉండానే, గింత పెరికితనం పనికిరాదు. ఎవలేమన్నా ఏడుస్తావు. మాటకు మాట సమాధానం ఇచ్చు నేర్చుకో. ఇక్కడేం చేస్తాండ్రా ఇద్దరు? వచ్చిండాగో బద్మాష్ గాడు. ఎందుకురా? మేమేం చేస్తే నీకెందుకురా? అరే, నాకు ఫ్యాన్ కావాలని ఫుల్ ఫ్యాన్ పెట్టుకుంటా. ఫుల్ ఫ్యాన్ పెట్టుకోవడానికి నీకు ఈ రూమే దొరికిందారా? నీ బెడ్రూమ్లో వేసుకోపో. అది ఫుల్ వస్తలేదే, ఇట్లా పాడిందా ఫ్యాను. నాకు స్నానం చేసినాక చెమటలు వస్తాయి. ఫుల్ ఫ్యాన్ పెట్టుకుంటేనే హాయిగా ఉంటుంది. ఈడొకడు, ఇంక మొత్తం వాళ్ళ అయ్య లెక్కనే. నా తమ్ముడు గట్లేనే, స్నానం చేయంగానే చెమటలు గారుతాయి, ఫ్యాన్ కింద కూర్చుంటారు ఫుల్ వేసుకొని. నాకేమో చల్లగా చలి పెడుతుంది స్నానం చేసి రాగానే, గజగజ వణుకుతా. నాకు కూడా పెద్దమ్మ, స్నానం చేసి రాగానే మస్తు చలి పెడుతుంది. ఈయనకేమో గిట్లా. అబ్బా పోన్ రే తొందర. అరే ఇగో నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నా. మళ్ళేమైందే? ఏమవుడు కాదు, అది కన్నోళ్ళందరినీ ఇడిచిపెట్టుకొని నీ దగ్గరికి వచ్చింది. దాన్ని ఇటు ఒక్క మాట అన్నా ఏడిపించినా మంచిగా ఉండదు చెప్తున్నా. ఫైనల్ వార్నింగ్ నీకు ఇది. అర్థమవుతుందా? సరే. సరే అని నోటితోటి అనుడు కాదు, మెదడు పెట్టు. దాని కళ్ళలోనే నీళ్లు చూడాలి ఒక్కనాడన్నా. నీ సంగతి చెప్తా. అది ఎట్లాగూ నేను బాధ పెట్టది ఎప్పుడు కూడా, నాకు తెలుసు. నువ్వు మాత్రం దాన్ని బాధ పెట్టే మాటలు మాట్లాడినా చేతలు చేసినా నీ సంగతి చెప్తా. ఏందే అత్త, నన్ను బెదిరిస్తున్నావా? బెదిరిచ్చుడు కాదు, నరికి పోగులు పెడతా అని చెప్తున్నా. ఆ దేవుడన్నా ఊకుంటాడేమో కానీ నేను మాత్రం ఊకొని చెప్తున్నా. అబ్బో, గదే ఎకశేకాలు ఆపు. అబ్బోయేంద్ర అబ్బో, సీరియస్గా మాట్లాడుతూ ఉంటాయిడ. నేనేమన్నానే దాన్ని? అడుగు, నేను ఎప్పుడు ఏమన్నా దాన్ని? చిన్న చిన్న విషయాల మీద ఎక్కతక్క వేసి నాటకాలు ఆడినావనుకో, మూతి వాళ్ళకు కొడతా అని చెప్తున్నా. నడివే రాని, టిఫిన్ తిందాం. కనీసం నన్ను తిన్నవా అని కూడా అడుగుతలేరేందే? ఆకలి అయితే తిను, లేకపోతే లేదు. నిన్నోడ్రా అడిగేది. బావే, మనం ఆయనతో ఖాళీ చేసి పెడదాం.
తొందర రా రాజు, అందరం కలిసి తిందాం. నీకేం రోగమే? అటు చాను దొరికితే కుక్కలు ఎక్కుదామని చూస్తాడు. ఏమైనా రా రాజు తిందామంటావు, నడే. సరే కానీ నువ్వు వచ్చినవేందే? నాకు చెప్తే నేను వద్దు కదా. ఫోన్ చేస్తేమో కూసోవే, గా నుంచి గిడి దాకా నడుచుకుంటూ వచ్చింది నీ పిసపాడుగాను. గీ నుంచి గిడికి ఏమవుతుంది? డాక్టర్ కూడా మంచిగా నడవమని చెప్పింది. మంచిగా లోపల కొరిగి కూసో, కాలు చాపుకోవే. నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నానే, ఇప్పుడే నీ గురించే ఆలోచిస్తున్నా. నువ్వు వచ్చినావు, నూరే లాయిష్. శరతన పోయిండా అని? పోయిండే ఇప్పుడే. మస్తు సంతోషంగా ఉన్నాడే. అబ్బా, ఎన్నేళ్లకు శరత్ని సంతోషంగా చూస్తున్నానే. జాబ్ వచ్చినందుకే నావే, మరి అందుకేనే అన్నిటికీ కారణం పైసలే కదనే. మన సంతోషమైన దుఃఖమైన ఏదైనా పైసలతోటే ముడిపడి ఉన్నది. పైసలు ఉంటేనే అన్నీ. ఏమోనే, నాకైతే అట్లా అనిపించదు. అంటే నేను మరీ గట్లా అంటలేనే. మనకు అవసరమైన కనీస అవసరాలకు కూడా పైసలు కావాలి కదనే. పుక్యానికి ఏడ దొరుకుతాయి చెప్పు? అవునే, కూడు గుడ్డ నీడ 3 ఉండాలి కదా. మనిషి బతకాలంటే మంచి తిండి ఉండాలి. ఇవాళ రేపు అదో ఇదో తిని బతుకుతా అంటే కూడా కుదరది. అన్నీ మంచిగా తింటేనే మంచిగా ఉంటున్నాం, లేకపోతే రోగాలేనాయి. ముఖ్యంగా పండ్లు తినన్నే, పండ్లు కూరగాయలు. మనం చిన్నప్పుడు ఏడ పడితే ఆడ చెట్లు ఉంటుండే, ఏడ పడితే ఆడ పండ్లు తెంపుకొని తిందాం. ఇప్పుడు గట్ల ఏడున్నదే పరిస్థితి? అన్నీ కొనుక్కొని తినాలి. మరి కొనుక్కొని తినాలంటే పైసలు కావాలి కదనే. ఇక బట్టలు కూడా ఉండాలి. ఇవాళ రేపు బట్టల్ని చూసి మనకు వాల్యూ ఇస్తాండ్రు. ఫంక్షన్ల కోతనైతే ఇక ఘోరం అంటే ఘోరం. ఓతి 5,000 చీర కడుతుంది, ఓతి 10,000 చీర కడుతుంది, ఓతి 20,000 చీర కడుతుంది, ఓతి 30,000 చీర కడుతుంది. ఆ 30,000 చీర కట్టిన దాని ముఖం చూడాలిగా. నేనే గ్రేట్ అన్నట్టు తిరుగుతుంది. మరి అది తిరగనని మనం కూడా సపరే కూకోవచ్చు కానీ మనం ఎందుకు కూకుంటాం? దానికి ఎంత మంచిగా ఉన్నది, దాని చీర నా చీర ఎట్లున్నది అని బాధపడద్దా? బాధపడితేనే కదనే మరి షాపోనికి గిరాకీ వచ్చేది. ఇక నీడ ఇల్లు కొన్ని కోట్ల మందికి ఉంటుంది సొంత ఇల్లు కావాలని కోరిక. నాకు సొంత ఇల్లే ఉంది కదా, అమ్మ వాళ్ళకి అత్తగారికి. అందుకే నాకు ఆ బాధ తెలియదే. కిరాయి కొంపలు ఉంటే తెలుస్తుందే బాధ. కొంప అని ఎందుకంటవే? ఇల్లేమన్నది నిన్ను? అంతేనే పాపం, ఇల్లేమన్నది కానీ మనకు ఆయనతో ఆశ్రయం ఇచ్చింది. కానీ ఆ ఓనర్లు పెట్టే టార్చర్ అంతా ఇంత ఉండదే. ఓనర్లు ఏమో కిరాయి వాళ్ళు టార్చర్ పెడుతున్నారు అనుకుంటారు, వీళ్ళంతా పాడి చేస్తున్నారు అనుకుంటారు. మరి గంత బాధపడేటోళ్లకు ఇల్లు కట్టడం ఎందుకు, కిరాయి ఇచ్చడం ఎందుకు? పైసలు కావద్దానే మరి, కిరాయి పైసలు కావన్నాయే, ఇల్లు వాడుకోవన్నాయే, ఇల్లు పాడు కావద్దాయే. ఏందో లోకం. ఆ దేవుడు కూడా చిన్నోడే నావే. మనిషికి జానడంత భూమి కూడా ఇయ్యని దేవుడు ఏం దేవుడే? అందరిని ఒకలాగా చూడడావే దేవుడు. అవునే, నిజంగానే ఇంత పెద్ద భూమి మీద జాగ లేక ఇల్లు లేక ఏడ్చేటోళ్ళు మస్తు మంది. కొన్నోళ్ళే జాగాలు కొంటనే ఉంటారు, కడతనే ఉంటారు. ఇక మిగిలిన వాళ్ళకి ఏం నుంచి వెళ్తాయి? ఎక్కువ తక్కువ కొని మీద పెట్టుకొని పోతారావే. అలా వాళ్ళు ఉండడానికి ఎంత జాగా కావన్నీ? వాళ్ళ కోసమే ఎవరు ఆలోచిస్తున్నారే? ఇవాళ రేపు పరిస్థితులు గట్లున్నాయి. వాళ్ళ పిల్లలు మంచిగా బతకాలని కూడా ఆలోచిస్తున్నారు. పిల్లల తర్వాత మనవళ్ళు మనవరాళ్ళు. నేను ఇంత మంచిగా బతికినా నా పిల్లల పరిస్థితి ఏందో, మనవాళ్ళ పరిస్థితి ఏందో అని ఆలోచించి ఇట్లా కొని పెట్టుకుంటున్నారు ముందే. అంత భయమే. వాళ్ళకేంది, వాళ్ళు నాకంటే ఎక్కువ సంపాదిస్తారనే ధైర్యం వాళ్ళకి లేదు కదా. ఉంటే గట్ట ఎందుకు వేస్తారంటవా? అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు తీయే? అన్నకు జాబ్ వచ్చింది, మెల్లమెల్లగా డెవలప్ కాండి. గదే ఆలోచిస్తున్నామే. ఈ ఇల్లు కూడా అమ్ముతా అన్నాడట ఓనరు. మెల్లగా లోన్ తీసి ఇల్లు కొందాం అనుకుంటున్నామే. నీకేమైనా సాయం కావాలంటే చెప్పే. నువ్వు ఇస్తావా? ఏ నుంచి ఇస్తావే? నువ్వేమైనా జాబ్ చేస్తున్నావా ఏంది? నా నగలు ఉన్నాయి కానీ అమ్ముతే మస్తు పైసలు వస్తాయి. అసలే బంగారం రేటు ఫుల్ ఉన్నది, ఏం కాదు. ఇసలేసిందా అవి నీకు? నీ నగలు అమ్ముతే మీ అత్త మీ మొగుడు ఊకుంటాడు అనుకుంటానవా? చంపి బొంద పెడతారు నన్ను. అంత సీన్ లేదే. అవి వాళ్ళు వేయించినాయి కాదు, మా అమ్మ వేయించినాయి నా దగ్గర ఉన్నాయి ఇంట్లో.
5 తులాల దాకా ఉన్నత్తి మా అమ్మ వేయించినాయి. చిన్నప్పటి నుంచి అన్ని జమ చేస్తే 5 లక్షలన్నీ వస్తాయి. ఏదో ఉడత సహాయం. మరీ లక్షలు ఇస్తా అని ఏమంటలేను. లక్షలు ఇవ్వడానికి నీ దగ్గర ఏమున్నాయి? నువ్వేమన్నా ఉద్యోగం చేస్తానవా? లేకపోతే మీ ఆ తల్లిగారు వాళ్ళు పెద్ద కోటీశ్వర్లా? నువ్వు ఆ మాట అన్నావు చూడు, అదే ₹1,00,00,000 నాకు. అసలు శరత్కి ఉద్యోగం వచ్చుడు, ఇంత సంతోషంగా ఉండు అన్నీ నీ వాళ్ళేనే. నాకు నువ్వు లేనిది అసలు నా జీవితమే లేదనిపిస్తుంది. ఇక చాలే, నేనే ఏదో వచ్చి ఏందో వేసినట్టున్నది ఇడ. నేను ఆయనకేమన్నా అడిగినా జాబ్ ఇవ్వమని? నీకు మంచి మనసున్న వాళ్ళకు దేవుడు ఎట్లన్నా వేసి ఇక్కడి నుంచైనా సహాయం అందిస్తాడే. ఆ కృష్ణయ్య పైన నమ్మకం ఉంచి చాలు. అవునే, నువ్వేందే ఎప్పుడు రానే రావు, సడన్ ఊడిపడతావు ఒక్కొక్కసారి. నేనే షాక్ అవుతా, గిదేంద్రో గిట్లా వచ్చిందని. ఒక్కొక్కసారి భయం అవుతుంది. ఏం లేదే, ఊకే సైలెంట్గా డల్గా కూర్చుంటున్నానట. బొంబాయి పెద్దమ్మ ఉన్నది కదా, అట్లా తిరిగి రాపోనాడు, నీ దోస్తింటికి నాడు అని తిట్టి పంపింది. బొంబాయి పెద్దమ్మ బాలే ఉంటుంది కదనే. నాకు కూడా మస్తు మంచిగా అనిపిస్తుంది. ఏందో మస్తు ధైర్యం ఉన్నట్టు ఉంటుంది పెద్దమ్మ దగ్గరుంటే చాలు కదానే. నాకైతే పెద్దమ్మ పోతుందంటే కొన్ని రోజుల దాకా మనసున పట్టలేదు తెలుసావే. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నీకు చెప్పలే కానీ రోజు ఏడిచిందే పెద్దమ్మ గుర్తుకొచ్చి. కానీ మళ్ళీ పెద్దమ్మకి అట్లా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే. మరేమనుకున్నావే నీ కృష్ణయ్య? నువ్వు బాధపడితే చూడలేడు. నేను ఇప్పటి నుంచి అస్సలు బాధపడనే. నాకు పెద్దమ్మ చెప్పింది ధైర్యంగా ఉండాలని. నేను నువ్వు చిన్న ఉన్నప్పటి నుంచి చెప్తాన్నా. ఏం మారినావమ్మా అంటే నువ్వు ఒరుతావు కానీ నువ్వు ఎప్పుడన్నా బాధపడకుండా ఉన్నావే. ఒరుతావు మళ్ళీ పోయి ఎడతావు, అదేంటన్నట్టే. ఒరుడు మా ఒరుతా కానీ ఆ మాటలన్నీ మనసులు అట్లనే ఉంటాయి కానీ అవన్నీ గుచ్చుతూ ఉంటాయి, ఏడుపు వస్తుంది ఇక. కానీ నన్ను చూడు, ఇప్పటి నుంచి నేను మళ్ళీ అవన్నీ మనసులో కూడా పెట్టుకోను. మాటకు మాట జవాబిస్తా, అస్సలు బాధపడా, అక్కడితోటే విడిచిపెడతా. మళ్ళా ఆ మ్యాటర్ని అస్సలు మోసుకుపోవద్దు, మన మెదడులో నింపుకోవద్దు. అవునే, మన పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించాం ఇప్పటి నుంచి. అన్నీ చెయ్యనే అయినా మనం తల్లి కాబోతున్నాం అంటే వాళ్ళకి చదువు చెప్పాలి, రాయించాలి, మంచి అలవాట్లు నేర్పియాలి, మంచి మాటలు చెప్పాలి, మంచిగా తయారు చేసి సమాజంలోకి పంపించాలి. ఇన్ని బాధ్యతలు ఉన్నాయా మనకు? మరి తల్లిదండ్రులు కాబోతున్నామంటే ఏమనుకున్నావే? అసలు మనకి ఇన్ని రోజులు ఏం తెలియక ఏమైనా బాధపడుకుంటా ఏడ్చుకుంటా వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అనుకుంటా కూర్చున్నాం. ఇప్పటి నుంచి అట్లా అస్సలు చేయొద్దే. చూస్తా బాగానే చెప్తావు నువ్వు. సుత్తి రానియా మజాక అంటారు చూడు. బచ్చా, నాకు ఎప్పుడన్నా భయం అయితే నిన్నే వెళ్తుంది ఈ పంచాయతీలకు. సరే నావే. ఏం పంచాయతీలే? ఏదన్నా ఫ్యూచర్లో పంచాయతీలు అయితే నిన్నే వెళ్తా, నా తరపు నువ్వే మాట్లాడాలి. మరి అమ్మో గట్ల పంచాయతీలు గవన్నీ నాతోటి కాదు బాబు. అక్కడ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయమంటే చేస్తా. ముందే ప్రిపేర్ అయిపోయి గట్లా మాట్లాడు నాతోటి కాదు. ముందే ప్రిపేర్ అయ్యి రమ్మన్నాడే నిన్ను. సిచ్యువేషన్కి తగ్గట్టు మాట్లాడు. ఏదో ఉన్నదే పంచాయతీ గించాయతీ అంటున్నావంటే దేని గురించి? ఏం లేదు. ఏం లేనిది నువ్వు ఇట్లా పంచాయతీ అనవు చెప్పు నాకు. ఏమాదేనే కొట్లాట, అక్కచెల్లెళ్ళ కొట్లాట. దేని గురించి? ఆస్తుల గురించి. ఇంకా దేని గురించి? నాకు అది కావాలంటే నాకు ఇది కావాలని. వాళ్ళు నేను ఎందుకు ఊకుంటా అంటాను, నేను కూడా నేను ఎందుకు ఊకుంటా అంటానా. వామ్మో, ఈ అక్క చెల్లెళ్ళలో నాతోటి కాదురా బాబు. బయటోళ్ళు వాళ్ళు వీళ్ళంటే ఏదో తిట్టి రావచ్చు కానీ రక్తం పంచుకొని తోడ పుట్టిన వాళ్ళతోటి ఏం కొట్లాడతావే? మరి ఏం చేసుడే గట్లున్నది నా కర్మ. గంత బిల్డప్ ఇస్తానా ఇడిచిపెట్టచ్చు కదా. వాళ్ళు ఒప్పుకున్నప్పుడు నేను ఎందుకు ఒప్పుకోవాలని నా బాధ. అందరి బాధ కూడా గదే. తీసదాన్ని నువ్వేమన్నా అని తిడతాను అందరు నన్ను. అమ్మో నాకు ఇట్లాంటివి చెప్పకే. నీకేందే మంచిగా తమ్ముడు ఉన్నాడు, నువ్వు ఉన్నావు. నాకు ఏదద్దురా బాబు, ఆస్తి వద్దు ఏమద్దు. నువ్వు మంచిగానే అంటావు. ఫ్యూచర్లో చూడు మీ అత్తనో రాజో ఎవరో ఒకరు ఏదో ఒకటి అడిగిస్తారు. మా అమ్మోళ్ళకి ఏమున్నాయే సరి, మీకన్నింత ఓటి జాగాలు ఆడిడగొన్నాడు మీ నాన్న. మాకున్నది కదా ఒకటే ఇల్లు. తమ్ముడికి ఏం లేదు, ఏం చేయలేకపోయినా అని మా నాన్న ఇప్పటికీ బాగా ఫీల్ అవుతాడు. మీ అత్తగారు వాళ్ళకి కూడా ఏమున్నాయి ఆయన? గదొక్కటే ఇల్లు చాలే. నాకు అంతకెక్కువ ఆశ ఏం లేదు.
నా పిల్లల్ని వాళ్ళే సంపాదించుకునేటట్టు చేస్తా, తెలివి మంతుల్ని తయారు చేస్తా. కాకపోతే ఒకటే జాగ ఉన్నది కదనే ఇప్పుడు ఇల్లుది. రాజుతోటి ఎట్లన్నా కష్టపడి ఇంకో జాగ కూడా కొనిపించాలి. 2 పిల్లలు పుడితే చెరొకటవుతుంది, కథం సమానం. అప్పు ఏడుదాకానో ఆలోచించుతాను కదనే. నాకైతే ఒక్కలే చాలే తల్లో. ఇద్దరిని కానీ వాళ్ళని కష్టపెట్టుడు నాతోటి కాదు. 2 ఉంటే ఒకరికొకరు తోడు ఉంటారే, నా బొంద తోడు. ఇప్పుడు మా అక్కలు చూసినావు కదా నాతోటి ఎట్లుంటారు, కుక్కలు కొట్లాడినట్టు కొట్లాడతారు చిన్నప్పటి నుంచి. ఏమోనే, మా తమ్ముడు అయితే నాతోటి మంచిగా ఉంటాడు. ఒంటరిగా ఫీల్ కాకుండా ఒకరితోటొకరు పంచుకోవచ్చు బాధలు. వేరే ఇంకెవరితోటి పంచుకోలేమే. తోబుట్టువులతోటే మనసిప్పి మాట్లాడుకుంటాం. అనుకుంటున్నావే నువ్వు గట్లా? మీ తమ్మునికి పెళ్ళి కానీ ఆగు, నీకు తెలుస్తుంది అసలు సంగతి ఏందో. వాళ్ళకు ఒక్కసారే పెళ్ళిళ్ళు కావాలి. కథం తోడబుట్టిన వాళ్ళు కాదు కదా, తోడేళ్ళ లెక్కనే అవుతారు. మరి ఏం ముచ్చట్లే నిజంగా. ముచ్చట్లు ఎంత పెట్టినా ఉడవైతే. మరి ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నావే, గివే ముచ్చట్లు. మన మొగుళ్ళేమో ఆఫీసులలో కష్టపడతారు, మనమేమో తిన్నదారుగాక ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెడతాన్నాం. ఆడవాళ్ళు జాబ్ చేసేటోళ్ళు గ్రేటే కదనే, గ్రేటే కానీ వాళ్ళకున్నంత స్ట్రెస్ లోకంలో ఎవ్వలకు ఉండదే. ఇటు ఇంట్లో చూసుకుంటలేనన్న బాధ ఉంటుంది, అటు ఆఫీసులో చక్కగా ఎత్తలేనేమో అన్న బాధ. టార్చర్ అంటే టార్చర్ ఉంటుంది, ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకు. అమ్మో సరిపోవే. ఇక మన సబ్స్క్రైబర్లకు కోపం వచ్చిందంటే సోది పెట్టిందని తుక్కు తిడతారు. మా అత్త కూడా తిడుతుంది ఇంకా వస్తలేదేందని. మళ్ళోసారి ముచ్చట పెట్టుకుందాం ఎప్పుడన్నా. సరే కానీ నన్నైతే చూడు, మా అత్తని ఎట్లా తిడతానో ఇక రఫ్ ఆడిస్తా. రాణి 2.0 సరేనా? ఎవరిది? స్వప్న స్టడీ రూమ్లో కూర్చుందా? ఇది కలనా నిజమా? ఏదో ప్లాన్ చేసే వచ్చి ఉంటుందిలే, తనకంత సీన్ ఎక్కడుంది? అయితే వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడడానికైనా కావాలి, లేదంటే ఇంకెందుకు వచ్చిందబ్బా? ఫోన్ అయితే తన బెడ్రూమ్లో కూడా మాట్లాడుతుంది, గార్డెన్లో కూడా మాట్లాడుకోవచ్చు. ఇక్కడికి ఎందుకు వచ్చింది? స్వప్న, హలో స్వప్న. అమ్మ స్వప్న, ఏం చేస్తున్నావు ఇక్కడ? అత్తయ్య. ఎప్పుడు వచ్చారు అత్తయ్య మీరు? బా సాంప్రదాయిని సుత్తపూసిని లెక్క మాట్లాడుతుంది ఇది. ఏం లేదు స్వప్న, ఇక్కడ కూర్చున్నావేంటి ఎప్పుడు లేనిది? నువ్వు అసలు స్టడీ రూమ్లోకి అడుగు కూడా పెట్టావు కదా. అంటే అత్తయ్య అది ఏదైనా ఒక పుస్తకాన్ని తీసి చదువుకుందాం అనుకున్నాను. అవునా, నిజమా? ఏంది స్వప్న, నువ్వు అనేది నిజమా? అవునత్తయ్య, చదువుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అమ్మ తల్లి, నువ్వు సరస్వతిలా మారిపోదాం అనుకుంటున్నావా? ఎందుకు తల్లి నీకు అంత కష్టం? అంత పెద్ద పనిష్మెంట్ నీకు ఎవరిచ్చారు తల్లి? ఎవరు ఇవ్వలేదు అత్తయ్య, నేను ఒక యూట్యూబ్ వీడియోలో చూశాను. ఏమని? ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏదైనా ఒక పుస్తకం చదివితే ఆ పుస్తకంలోలా అయిపోతారు పిల్లలు అని. వయమ్మో, అంటే ఇప్పుడు భాగవతం చదివితే అందులో కృష్ణుడి స్టోరీ ఉంటుంది కాబట్టి కృష్ణుడు అయిపోతాడా పుట్టేటోడు? అవునత్తయ్య, అలా అవుతారంట. కొంపదీసి ఈ సంగతి మీ అమ్మ చెప్పలేదు కదా? లేదత్తయ్య, నేను వీడియోలో చూశాను. వీడియోలో చూసావా? ఆ వీడియో నీకు ఎక్కడ దొరికింది తల్లి? మొన్ననే అత్తయ్య, మా ఫ్రెండ్స్ ఒక గ్రూప్లో నన్ను యాడ్ చేశారు, అందులో ఉంది. అదేం గ్రూప్ తల్లి? స్వాధ్యాయ అత్తయ్య, స్వాధ్యాయ గ్రూపు. స్వాధ్యాయనా? మరి అందులో నాన్ వెజ్ కూడా తినొద్దంటారు కదా. అందులో ఇంకో మాట ఏం చెప్పారంటే మనకు కష్టమైన చేయడం తప్పు అని చెప్పారు. ఏంటి? అర్థం కాలేదు తల్లి. మనకు కష్టమైన పనులు బలవంతంగా చేసి మన శరీరాన్ని కష్టపెట్టకూడదు అని చెప్పారు. అంటే నేను ఇప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉండడం నాకు చాలా కష్టం కదా అత్తయ్య. కష్టమైన పనిని చేసి నా శరీరాన్ని కష్టపెట్టకూడదని. మరి ఇది పుస్తకం చదవడం చాలా ఈజీ కదా అత్తయ్య. ఎప్పటి నుంచి నీకు అలా అనిపిస్తుంది? అంటే నీ విషయంలో? యాక్చువల్లీ అత్తయ్య,
కూర్చోండి, నేను చెప్తాను. నువ్వేంటమ్మా ఇలా మారిపోయావు? నాకేదో తేడా కొడుతుంది. కొంపదీసి ఏమైనా డ్రగ్స్ కానీ తీసుకున్నావా? ఇచ్చి, నేను అలా ఎందుకు చేస్తాను అత్తయ్య? నాకు ఆ మాత్రం ఇంగితం లేదా? మరి ఏం చేసావు? మా అమ్మ ఒకటి పంపించింది, అది తాగానంతే. ఏం పంపించింది? ఎక్కడి నుంచి పంపించింది? తెల్లకల్లు అత్తయ్య. నీరా? తెల్లకల్లా? కళ్ళు తాగుతారా ఎవరైనా? కిడ్నీస్ పాడవుతాయి. ఏదత్తయ్య, కడుపుతో ఉన్నప్పుడు అది తాగితే కడుపులో పిల్లలు తెల్లగా పుడతారంట. కళ్ళు తెల్లగా ఉంటుంది కదా అని చెప్పిందా మీ అమ్మ? మరి నేను తిడతానని నీకు తెలీదా? నాకే కాదత్తయ్య, అమ్మకి కూడా తెలుసు. అందుకే సీక్రెట్గా పంపించింది, సీక్రెట్గా తాగేశాను. మళ్ళీ మీరు ఎవరికి చెప్పకండి, నేను మీకు కూడా చెప్పను. సీక్రెట్ అంతే. తాగాక కళ్ళు తిరగలేదా? ఇక్కడికి ఇలా వచ్చావు? అసలు ఇక్కడికి వద్దామని అనుకోలేదు అత్తయ్య. హాయిగా పడుకుందామని వెళ్తున్నానా, ఫోన్లోకి కుయ్ కుయ్ అని ఒక మెసేజ్ వచ్చింది. వాట్సాప్ మెసేజ్. కుయ్ కుయ్ అని మెసేజ్ రాగానే ఈ వీడియో వచ్చింది, చూసావా? అబ్బా, కరెక్ట్గా చెప్పారు అత్తయ్య, జరిగింది అదే. మరి ఏ పుస్తకం చదువుదాం అనుకున్నావు? భాగవతమా, మహాభారతమా, రామాయణమా? సూపర్ మ్యాన్ అత్తయ్య, సూపర్ మ్యాన్ పుస్తకం చదువుదాం అనుకున్నాను. సూపర్ మ్యాన్ పుస్తకం మన ఇంట్లో లేదు కదా? లేకపోతే స్పైడర్ మ్యాన్. అమ్మో, స్పైడర్ మ్యాన్ అంటే నీకు తెలీదా అత్తయ్య? ఈ బిల్డింగ్ మీద నుంచి ఆ బిల్డింగ్ మీదకి, ఆ బిల్డింగ్ మీద నుంచి ఈ బిల్డింగ్ మీదకి దునుకుతూనే ఉంటాడు. నీ కొడుకు రేపట్ల దునుకుతే నీకేమొస్తుంది, వాడికేమొస్తుంది? ఆనందం. నా కొడుకు స్పైడర్ మ్యాన్ అని అందరికీ చెప్పుకుంటా. మరి పుస్తకం చదివావా? దొరికిందా? దొరికింది అత్తయ్య. చదువుదామని అలా పట్టుకున్నానా, నిద్ర వచ్చింది, పడుకున్నాను. ఈ నిజం ఒప్పుకున్నావు కదా, అయితే నువ్వు ఇప్పటిదాకా చెప్పింది నిజమన్నట్టే. ఏమంటున్నారు అత్తయ్య? నాకు అర్థం అవ్వట్లేదు. అబ్బాబాబా, నన్ను కూడా అత్తయ్య అని ఎంత ముద్దుగా పిలుస్తుంది. చెవులో సీసం, చిచి, చెవులో తేనె పోసినట్టున్నది నాకు. దీనికి రోజు ఒక గిలాసుడంత కళ్ళు తాగితే ఎంత మంచిగా ఉంటుందో. గిట్లనే నాకు రెస్పెక్ట్ ఇస్తుంది. అమ్మో, ఇంకేమైనా అయితే సురేష్ నన్ను బొంద పెడతాడు. అంటే నేను ఇప్పుడు వచ్చేసరికి నువ్వు పడుకున్నావా? అవును అత్తయ్య, పడుకున్నాను. మరి కళ్ళైతే తెరిచే ఉన్నాయిగా, నేను ఎంత పిలిచినా పలకలేదు ఎందుకు? నాకు భయమేసింది. చిన్నప్పుడు స్కూల్లో నాకు చాలా నిద్ర వచ్చేది అత్తయ్య. ఇప్పుడు ఇది ఫ్లాష్ బ్యాక్లో పోయిందా? ఆ స్టోరీ అంతా నాకు చెప్తుందా ఏంది? అంటే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎందుకులే అమ్మా? కాదత్తయ్య, మీరు విని తీరాల్సిందే. మా స్కూల్లో నాకు ఎప్పుడు నిద్ర వచ్చేది. అలా నిద్రపోతే టీచర్ తిడుతుంది కదా? తిట్టడం కాదత్తయ్య, నన్ను తన్ని తరిమేసేది. అయ్యో పాపం, మరి ఎందుకలా నిద్రపోయేదానివి? మా అమ్మే అత్తయ్య రోజు వద్దన్న పెరుగన్నం తినిపించేది. అది కూడా పెద్ద గంజడు రైస్ పెట్టి వట్టి పెరుగన్నమే తినిపించేది. అంత పెరుగన్నం అంత ప్రొద్దున్నే తింటారా ఎవరైనా? నేనే కాదత్తయ్య, మా అమ్మ కూడా తినేది, అన్నయ్యకు కూడా పెట్టేది, నాకు కూడా పెట్టేది. మరి ఏదన్నా ఒక వెజిటేబుల్ చేస్తే అయిపోతుంది కదా, రోజు పెరుగన్నమేనా? మా మమ్మీకి లేవగానే ఆకలేస్తుంది అత్తయ్య. కర్రీ వండే అంత టైం ఉండదు, ఆకలికి తట్టుకోలేదు. అందుకే ఫస్ట్ పెరుగన్నం తిని మేము స్కూల్కి వెళ్ళాక కర్రీ చేసేది. అసలు కూరగాయలే తినలేదా నువ్వు? అందుకే ఇలా ఉన్నావా మొద్దు మెదడు పెట్టుకొని? ఫస్ట్ అయితే నేను చెప్పేది వినండి అత్తయ్య. చెప్పమ్మా చెప్పు. అవతల నాకు బోల్డ్ ఎంత పనులున్నాయి. నీకేం పనులు అత్తయ్య? ఇంటి నిండా పని మనుషులే ఉంటారు, తింటారు, కూర్చుంటారు. ఆమో, దీన్ని గెలకద్దు, గెలికితే నా హిస్టరీ అంతా బయట పెట్టి తట్టున్నది. అవును స్వప్న, అవును, నాకేం పని ఉంటుంది? చెప్పమ్మా చెప్పు. టైం పాసే అవుతలేదు అసలు. అయితే అలా మేడం కొడుతుంది రోజు అని కళ్ళు తెరిచి నిద్రపోవడం ప్రాక్టీస్ చేశాను. కళ్ళు తెరిచి నిద్రపోయేదానివా? అది ఎలా? ఇప్పుడు చేశాను కదా అత్తయ్య, అచ్చం అలానే. నువ్వు చాలా గ్రేట్ అమ్మా. సరే పడుకో.
కళ్ళు మూసుకొని పడుకో, నేనేమనలే. కానీ ఇక్కడ పడుకుంటే మా అమ్మాయికి కోపం వస్తుంది. ఇది స్టడీ రూమ్ కదా, ఇందులో చదువుకోవాలి. ఇలా పడుకున్నావనుకో ఎవరికైనా నిద్ర వస్తుంది. అందుకే వెళ్ళి. అత్తయ్య, నేను అదే అనుకున్నాను, అందుకే కళ్ళు తెరిచి పడుకున్నాను. కళ్ళు మూసుకొని పడుకుంటే కదా మా అమ్మాయికి కోపం వచ్చేది. నువ్వు ఎలా పడుకున్నా తంతారు మామయ్య. అమ్మో, అయితే వద్దులే. మరి ఇప్పుడు ఏం చేయమంటారు అత్తయ్య? ఏం లేదు తల్లి, నేను నీ చేతి పట్టుకొని తీసుకెళ్తాను. నీ బెడ్రూమ్లో వెళ్ళి పడుకో. అలాగే అత్తయ్య. లవ్ యూ అత్తయ్య. అత్తయ్య, నా మంచి అత్తయ్య. మంచి అత్తయ్య నేనే, ఆగు. ఒక్కసారి నీకు మత్తు దిగని మీ అమ్మ నీకు కళ్ళు ఎట్లా పంపుతుందో నువ్వెట్లా తాగుతావో మీ అమ్మ సంగతి నీ సంగతి చెప్తానాగు. అమ్మో, ఆ బాటిల్ ఎక్కడుందో త్వరగా వెతకాలి. సీసీ కెమెరాలో ప్రూఫ్ దొరకపట్టాలి. చాలా పనులున్నాయి నాకు. హలో రానక్క. హలో మిన్ను, ఏమైంది ఈ టైంలో కాల్ చేసావు? అంత బాగానే ఉందా? ఏమైంది మిన్ను? ఏం కాలేదక్క, నువ్వేం టెన్షన్ పడకు. ఊరికనే చేశాను. అమ్మయ్యా, ఊరికనే చేసావా? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఫస్ట్ ఒక మెసేజ్ పెట్టు మిన్ను. ఇలా టైం కానీ టైంలో చేస్తే నాకు భయం వేస్తుంది. సరేలే అక్క, నువ్వు చెప్పింది కరెక్టే అక్క. టైం కానీ టైంలో కాల్ చేస్తే భయం వేస్తుంది ఎవరికైనా. నేను నీకు ఫస్ట్ మెసేజ్ పెట్టి అప్పుడు చేస్తానులే. మరి నువ్వు ఒకవేళ మెసేజ్ చూసుకోకపోతే? ఏం కాదులే మిన్ను, ఫోన్ చెయ్యి, పర్లేదు. ఇంతకీ ఎందుకు చేశావు? నేను నీకు గుర్తొచ్చానా ఇప్పుడు అర్ధరాత్రి? అవునక్క, నాకు అసలైతే నిన్న కల్లోకి వచ్చావు నువ్వు. నిన్న కల్లోకి వస్తే ఇప్పుడు చెప్తున్నావా? ప్రొద్దున ఏం చేసావు? ప్రొద్దున కాలేజీకి వెళ్ళడం రావడం బిజీగా ఉండక్క. ఇప్పుడు మళ్ళీ పడుకునే టైంకి గుర్తొచ్చింది, నీతో చెప్పుదామని చేశాను. నా గురించి ఆలోచిస్తూ పడుకున్నావా? అందుకే కల్లోకి వచ్చుంటాను. లేదక్క, అసలు నేను నీ గురించి ఆలోచించనే లేదు నిన్న మొత్తం. ఎందుకు వచ్చావో ఏంటో, కానీ ఒక వింత విషయం జరిగింది కలలో. అది చెప్పడానికి ఫోన్ చేశాను. ఏం జరిగింది మిన్ను? అక్క, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి కదా. అయితే నీ కడుపులో ట్విన్స్ ఉన్నారంట. కలలో అలానే వచ్చింది. ఒక పాప ఒక బాబు, ఇద్దరున్నారంట. ఏంటి మిన్ను నువ్వు చెప్తున్నది? అవునక్క, నీ బొజ్జ అంటే ఇంత పెద్దదైందంట. అందులో పాప బాబు ఇద్దరున్నారంట. ఇద్దరు పుట్టినట్టు కల వచ్చింది నాకు. హే, రానక్కకి ట్విన్స్ పుట్టారు అని గుర్తున్నానంట. మిన్ను, నీకెవరైనా చెప్పారా నాకు ట్విన్స్ అని? చెప్పడం కాదక్క, కలలో నేను చూశాను. కలలో చూసావా? ట్విన్స్ పుడితే ఎంత బాగుంటుందో కదక్క. నిజంగా నీకు ట్విన్స్ పుడితేనే బాగుండు. వాళ్ళిద్దరైతే సేమ్ ఉంటారు కదా. కానీ ఏంటక్క? ఏం లేదు, కానీ సరితక్క కూడా వచ్చిందా కల్లోకి? తనకి ట్విన్సా లేదా? లేదక్క, తనకి ట్విన్స్ కాదు. పాప బాబా ఏమైనా తెలిసిందా కలలో? అసలు తను ప్రెగ్నెంటే కాదక్క. కలలో అసలు ప్రెగ్నెంట్గానే రాలేదు. నువ్వు ఒక్కదానివే ప్రెగ్నెంట్ వంట. ప్రెగ్నెంట్ కాదా? మరి స్వప్న? స్వప్నక్క నా కలలోకి వస్తుందా? అస్సలు రాదు. అమ్మో, రావద్దని కోరుకుంటాను. రాలేదక్క, స్వప్నక్క అసలు కనిపించనే లేదు. సరితక్క నువ్వు ఇద్దరే కనిపించారు, కానీ సరితక్క అసలు ప్రెగ్నెంటే కాదు. భలే ఉంది కదా అక్క నాకు వచ్చిన కళ. బాగుంది మిన్ను. అయితే మనం అన్నీ ఆలోచిస్తూ పడుకుంటాం కదా. రోజంతా ఆలోచించినవి, ఎప్పుడెప్పుడో మనం అనుకున్నవి అవన్నీ మిక్స్ అయి కళలో వస్తాయన్నమాట. అది నిజమవుతే ఎంత బాగుంటుందక్క. నీకైతే ట్విన్స్ పుడతారు కదా. ఏమో మిన్ను, ఆ దేవుడు ఎలా అనుకుంటే అలా. అంతే అక్క, ఇది చెప్పడానికే ఫోన్ చేశాను. సారీ అక్క, నిన్ను డిస్టర్బ్ చేశానా? పడుకున్నావా? లేదురా, నేను ఇంకా పడుకోనే లేదు. రాజు రాలేదు, చూస్తూ ఉన్నాను. అలా వచ్చేదాకా చూస్తూనే ఉంటావా అక్క? నువ్వు పడుకోవా?
రోజు లేట్ ఏం అవ్వదు, అప్పుడప్పుడు లేట్ అవుతుంది అంతే. పడుకుంటానురా, నువ్వు పడుకో. చదువుకున్నావా? చదువుకున్నానక్క. అక్క ఏంటి విన్ను, బంటి ఎప్పుడైనా కనిపిస్తే అడిగానని చెప్పు. అలాగే, పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ అక్క. అసలు మీనాక్షికి ఈ కలర్ అవడం ఏంటి? నాకు ట్విన్స్ అని తనకిలా తెలిసింది? మా ముగ్గురికి తప్ప ఎవరికి తెలియదే. ఇంకా బొంబాయి పెద్దమ్మకి, నలుగురికే కదా అనుకున్నాం. రాజు స్వప్నకి కానీ చెప్పాడా? చీచి, స్వప్నకి చెప్తే మిన్నుకి ఎలా తెలుస్తుంది? ఛాన్సే లేదు. ఎవరు అక్కడి దాకా వెళ్ళి చెప్పుంటారు? ఎవరు చెప్పుండరు. మిన్నుకి ఇలాంటి కళ వచ్చిందంటే, అమ్మో, అది కూడా మొన్నే తెలిసింది మాకు. తనకింత తొందరగా ఇలా కళ ఎలా వచ్చింది? కృష్ణయ్య, ఏం మాయ చేస్తున్నావు? అంతా నీ మాయే, నాకు తెలుసు. ఎట్లున్నా దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్.